ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస సందడి మొదలైంది. శ్రావణ మాస మొదటి శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తులు ఆలయానికి పోటెత్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస సందడి ప్రారంభమైంది. తొలి రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు దూర భారాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చూడొచ్చు ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఉంది. ఉదయం నుంచి కూడా జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు, అంటే మనం గతంలో ఆషాఢ మాసం పోయిన నెలంతా కూడా ఆషాఢ మాస సందడి నెలకొంది. నెల రోజుల పాటు అమ్మవారికి సారే కార్యక్రమాలు, అమ్మవారికి పసుపు కుంకాలను కూడా పంచి వారి ముత్తైదుతనం కూడా అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించిన భక్తులు ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి తమ పసుపు కుంకాల కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని, అంటే కొంతమంది రెండవ శుక్రవారం వచ్చింది సెప్టెంబర్ 21వ తేదీన వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఆ రోజు కుదరలేని వారు మొదటి శుక్రవారం నుంచి 5వ శుక్రవారం లోపు ఏ వారమైనా సరే వారు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి ఆ తల్లిని దర్శనానికి వచ్చి అమ్మని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే భక్తులను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి వచ్చారు, అమ్మవారిని దర్శించుకోవడం ఏలూరు అండి. చాలా బాగుంది, ప్రతిసారి వస్తుంటాం, అమ్మవారి దర్శనం బాగానే అవుద్ది. అమ్మవారిని దర్శించుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అమ్మవారి దర్శనం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి వచ్చారు. ఏమని కోరుకున్నారు అమ్మవారిని? స్టడీస్ బాగుండాలని కోరుకున్నారు. శుక్రవారం కూడా దర్శనం చేసుకున్నారు. శ్రావణ శుక్రవారం కదా, మొదటి వారం వల్ల చాలా బాగుందండి. అయితే శ్రావణ శుక్రవారం మొదటి వారం అమ్మవారిని దర్శించుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చాము. గుంటూరు నుంచి వచ్చారు. మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా? చేసుకుంటాం. ఎలా చేసుకుంటారు? కలసం పెట్టుకొని అమ్మవారికి చేస్తాం. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారికి దానికి ఒక కథ ఉంటుంది కదా. మామూలుగా మేము బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారంగా చేసుకుంటాం. దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వచ్చి ఆ తల్లిని దర్శించుకొని తమ పసుపు కుంకాలు, తమ ఐదోతనము ముత్తైదుతనం బాగుండాలని అయితే మాత్రం తల్లిని వచ్చి కొలుసుకొని వెళ్తూ ఉంటారు. కెమెరా పర్సన్ శోభనాద్రితో లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి.